హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, చాలామంది కస్టమర్లు చెప్తున్న ప్రాబ్లం ఏమంటే నా వెహికల్ మైలేజ్ రావడం లేదు అనేసి చాలామంది అయితే కస్టమర్లు అయితే ఇన్ఫామ్ చేస్తున్నారు మాకు. ఇలాంటి ప్రాబ్లం ఉన్న వెహికల్స్ని ఎలాగ రెడీ చేసుకోవాలి అనేసి ఈ వీడియోలో అయితే ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకోవాలి, ఏవి రెడీ చేస్తే ఏ ప్రాబ్లం అనేది ఎలాగ రెక్టిఫై అవుతుంది. ఇప్పుడు నేను చెప్పే విధంగా మీరు మీ వెహికల్కి ఏమన్నా రెడీ చేపిస్తే మీ వెహికల్ 100% మైలేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాంతోపాటుగా స్టార్టింగ్ ప్రాబ్లం అనేది పోతుంది. ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వెహికల్ అయితే బిఎస్4 వెహికల్ మైలేజ్ అనేది రాకుండా అయిపోవటము, స్టార్టింగ్ ప్రాబ్లం రావటం, తర్వాత మన వెహికల్ ఏమన్నా రేజింగ్ ఇచ్చినప్పుడు బుర్రు అని సౌండ్ వస్తుంది, పికప్ అనేది తీసుకోదు. ఇలాంటి ఇష్యూస్ ఉంటే ఎలాగ రెడీ చేసుకోవాలనేసి ఈ వీడియోలో అయితే చెప్తాను. మీరు లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇప్పుడే మీకు ఈ వీడియో చూస్తా అంటే అర్థమైపోతుంది. కార్బోరేటర్ అనేది ఓపెన్ చేశారు. ఈ కార్బోరేటర్లో మనకి ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేయాలి, ఏవేవి క్లీన్ చేసుకోవాలి అనేది ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే వినండి, లాస్ట్ వరకు అయితే చూడండి. మన వెహికల్ మైలేజ్ అనేది డ్రాప్ అయిపోవడానికి మెయిన్ రీజన్ ఏమిటంటే కార్బోరేటరు, తర్వాత ప్లగ్, ఎయిర్ ఫిల్టరు. తర్వాత మన వెహికల్ ఏమన్నా బుర్రు అనే సౌండ్ వస్తుంది, వెహికల్ అనేది మూవ్ కావటం లేదు, ఇలాంటి ప్రాబ్లం ఉంటే కార్బోరేటర్లో ప్రాబ్లం ఉంటుంది. ఇలాగ కార్బోరేటర్ అనేది ప్రాబ్లం ఉంటే వీటిలో జెట్స్ అనేసి వస్తాయి. ఈ జెట్స్ తర్వాత డయాఫామ్ రబ్బర్ అంటారు. డయాఫామ్ రబ్బర్ అంటే మనము ఎయిర్ అనేది అడ్జస్ట్మెంట్ అక్కడ ఆ రబ్బర్ ద్వారానే అడ్జస్ట్మెంట్ అవుతుంది కార్బోరేటర్కి. ఇది జెట్లు ఏమన్నా గారు కట్టేసినా మీకైతే దాన్ని క్లీన్ చేయడానికి రస్ట్ ఆయిల్ అనేసి వస్తుంది. రస్ట్ ఆయిల్ అంటే చిలుము పట్టిన దాంట్లో ఏమైనా గారు ఏమైనా కట్టినా ఈ విధంగా ఉంటే ఏమిటా ఆ జెట్లో గారు ఏమైనా కట్టేసిన వెహికల్లో పెట్రోల్ సప్లై అనేది కరెక్ట్గా కాకుండా, ఎయిర్ అనేది సప్లై కాకుండా ఇలా అడ్జస్ట్మెంట్ ఉంటాయి. ఈ కార్బోరేటర్ వల్లనే మనకి మైలేజ్ ఇష్యూస్ అంతా వస్తుంటాయి. కాబట్టి ఈ విధంగా మీరు వీడియోలో ప్లే అవుతున్న విధంగా ప్రతి ఒక్క కార్బోరేటర్ ప్రతి ఒక్క హోల్ని క్లీన్ చేసుకోవాలి. డస్ట్ ఏమైనా ఉందా అని చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్క జెట్స్, తర్వాత డయాఫామ్ రబ్బరు, కార్బోరేటర్ని నీట్గా క్లీన్ చేసుకొని మీకు సపరేట్గా ఏమైనా రస్ట్ ఆయిల్ ఏమైనా చిక్కితే రస్ట్ ఆయిల్లో కొంచెం సేపు పెట్టి దానికి ఏమైనా ఉన్న గార్ని అంతా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మీరు బ్లాక్గా ఉన్న దాన్ని చూసింది డయాఫామ్ రబ్బరు. మీ వెహికల్ ఏమైనా బుర్రు అని యాక్సిలేటర్ ఇచ్చినప్పుడు బుర్రు అనే సౌండ్ వస్తుంది. తర్వాత మీరు రేజింగ్ వదులుతానంటే ఆఫ్ అయిపోతుంది. ఇలాంటి ఇష్యూస్ మీరైతే చాలామంది చూస్తూ ఉంటారు. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది వాళ్ళు పడుతున్న బాధ అంతా. కార్బోరేటర్కి మెయిన్ మనం చూసుకోవాల్సింది ఏమిటంటే డయాఫామ్ రబ్బరు, తర్వాత జెట్స్ అనేవి వస్తాయి. కార్బోరేటర్లో జెట్స్ అనేవి వస్తాయి, ఇవి చూసుకోవాలి. తర్వాత దానికి ఉన్న హోల్స్ ఏమైనా బ్లాక్ అయినాయా, అవేమైనా గారు కట్టినాయా, డయాఫామ్ రబ్బరు తర్వాత కార్బోరేటర్లు ఏమైనా ఉన్న పార్ట్స్ ఏమన్నా బ్లాక్ అయినాయా ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడంతా క్లీన్ చేస్తున్నారు కార్బోరేటర్ను క్లీను, తర్వాత జెట్స్ అంతా క్లీను, కార్బోరేటర్ అడ్జస్ట్మెంటు, తర్వాత డయాఫామ్ రబ్బరు, ఇవన్నీ ఫుల్ కార్బోరేటర్కి అడ్జస్ట్మెంట్స్ దానికి ఉన్న ప్రాబ్లము ఇవన్నీ తెలిసిన మెయిన్ మెకానిక్, కొంచెం హెడ్ మెకానిక్, వెహికల్స్ మంచిగా రెడీ చేసే మెకానిక్ అయితే ఇస్తే అర్థమవుతుంది. ఇలాగ మనం రేజింగ్ తీసుకున్నప్పుడు హెయిర్ అనేది ఎలాగ ఓపెన్ అవుతుంది ఇవన్నీ చెక్ చేసుకోవాలి. కార్బోరేటర్ అన్నాక ఓపెన్ చేసి మనకి అడ్జస్ట్మెంట్స్ అనేవి సరిగా చేయకపోయినా ఉన్న మైలేజ్ కానీ డ్రాప్ అయిపోతుంది. దానికి ఉన్న ప్రతి ఒక్క పార్ట్లు, ప్రతి ఒక్క దానికి ఉన్న కనెక్షన్స్, ప్రతి ఒక్క పెట్రోల్ సప్లై ప్రతి ఒక్క పార్ట్ని చెక్ చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా చూడండి. మీరు చూస్తున్నారు కదా, ఇవంతా కార్బోరేటర్లో అడ్జస్ట్మెంట్స్. ఇవంతా వాటికున్న పార్ట్స్ అంతా ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి క్లీన్ చేసాము. ఇప్పుడైతే దానికున్న హోల్స్ ఏమన్నా గారు కట్టినాయా, తర్వాత పెట్రోల్ అనేది సప్లై అవుతుందా, ఆ పెట్రోల్ క్వాలిటీ బాగుందా, పెట్రోల్ అనేది క్వాలిటీ లేకున్నా వాటర్ ఏమన్నా మిక్స్ ఉన్నా ఇలా గారు కట్టేస్తాయి.
తర్వాత డయాఫామ్ రబ్బర్లో ఎయిర్ సప్లై అనేది కరెక్ట్గా అవుతుందా, ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు రైజింగ్ అనేది వాటికున్న స్ప్రింగ్స్ తర్వాత ఓపెన్ అవుతుందా, లేదా కార్బోరేటర్ ప్రాబ్లం ఉన్నా మీకు వెహికల్ మైలేజ్ ఇష్యూ, తర్వాత స్టార్టింగ్ ప్రాబ్లము, రైజింగ్ ఓవర్ అవుతుంది బట్ వెహికల్ అనేది మూవింగ్ కాదు. ఇలాంటి ఇష్యూస్ అయితే మీరైతే ఫేస్ చేస్తుంటారు. మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకుంటేనే మీకు అర్థమవుతుంది. మా టెక్నీషియన్ ఏమిటి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఒక్కసారి ఏమిటంటే పెట్రోల్ గేజ్తో పెట్రోల్ పోసి 1 లీటరు లేదా ఇట్లా డ్రైవ్ చేయడానికి పెట్రోల్ అనేది డ్రైవ్ చేసి టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాతే మేమైతే వెహికల్ అనేది డెలివరీ అయితే ఇస్తాము. అడ్జస్ట్మెంట్స్ చూస్తున్నారు కదా, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వీడియో అయితే ప్లే అవుతుంది. మీరు వింటూ ఒకసారి అయితే వీడియో అయితే చూస్తే మీకు అర్థమవుతుంది వాటిని ఎలాగ సెట్ చేయాలి అనేసి. మనము ఎలాగ బట్టి అలాగ సెట్ చేసినా కూడా అడ్జస్ట్మెంట్ ఎలాగంటే అలాగ చేసినా కూడా మన వెహికల్ కార్బోరేటర్ అడ్జస్ట్మెంట్స్ పోయి మనకి మైలేజ్ అనేది రాకుండా అయిపోతుంది. ఈ వీడియో చూస్తున్న వెహికల్ మీదైతే BS4 వెహికల్ అయితే ఇలాంటి ఇష్యూస్ ఏమైనా మీరు ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తుంటే మీ దగ్గరలో ఉన్న మంచిగా టెక్నీషియన్ లేదా మీరు దగ్గరలో ఉన్న షోరూమ్ దగ్గరికి తెలిసిన మెయిన్ హెడ్ మెకానిక్ అయితే ఇచ్చి ఈ విధంగా కార్బోరేటర్ని అడ్జస్ట్మెంటు, తర్వాత ఈ విధంగా ఎయిర్ ఫిల్టరు, ప్లగ్గు, కార్బోరేటర్, తర్వాత డయాఫామ్ రబ్బర్స్, ఇలాగే జెట్స్ క్లీనింగ్ ఇవన్నీ చేసుకోవాలి. ఇవన్నీ క్లీన్ చేసుకున్నా కూడా మీకు వెహికల్ అనేది ప్రాబ్లం వస్తుంది అంటే ఇదే ప్రాబ్లం, బుర్ అనే సౌండు, ఇవన్నీ చేంజ్ చేసుకొని మీ వెహికల్ సేమ్ అదే ఇష్యూస్ ఉంటే కార్బోరేటర్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత మీ వెహికల్ ఒకసారి డ్రైవ్ చేసిన తర్వాత మీకు ఇదే ప్రాబ్లం ఇదే ఇష్యూ ఉంటే మీరు అనేది చేంజ్ చేసుకోవాలి. కాబట్టి చెప్తాను ఆ విషయం కూడా. మీకేమైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడైతే కార్బోరేటర్ క్లీనింగు, జెట్స్ క్లీనింగు, డయాఫామ్ రబ్బర్ చెకింగు, మళ్ళా ఇవన్నీ చెక్ చేసేసాము ఆల్మోస్ట్. ఇప్పుడైతే అన్ని ఫుల్ అడ్జస్ట్మెంట్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇక వెహికల్ అయితే డ్రైవ్ చేసి మైలేజ్ ఇష్యూ, పెట్రోల్ ఎంత తాగుతుంది ఇవన్నీ చెక్ చేసి వెహికల్ అయితే డెలివరీ ఇస్తున్నాం. ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మీ వెహికల్కి ఏమన్నా ప్రాబ్లం ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అదే చేద్దాం వీడియోస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లోకి వచ్చేసి కామెంట్ అయితే చేసేయండి. ఇప్పుడైతే ఈ వెహికల్ ప్రాబ్లమ్ ఇష్యూస్ అంతా రెక్టిఫై చేసాము. కస్టమర్కి అయితే ఇన్ఫార్మ్ చేస్తాం. కస్టమర్ అయితే సాటిస్ఫాక్షన్ అయితే అయ్యాడు.